ఒక్కసారి ఆదికాండం రండి, ముగించేద్దాం. ఆదికాండం రండి, మొదటి అధ్యాయం. ఆదికాండము మొదటి అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోబర్చుకోండి. గాడ్స్ ప్లాన్ ఏంటి చెప్పండి? ఈ భూలోకాన్ని నిండించి లోబర్చుకోండి. రివర్స్ ఏంటి చెప్పనా? నిండించాం, మనం వాడికి లోబడిపోయాం. చెప్పండి, నిండించాం కానీ మనం లోబర్చుకోవాల్సింది మనల్ని ఎవడు లోబర్చుకున్నాడు చెప్పండి? వాడు లోబర్చుకున్నాడు. ఇప్పుడు ఈడి కబంధాస్తాల నుంచి బయటికి లాగాలి. ఇప్పుడు చరిత్రలో చూడండి, ఆ రోజు ఐగుప్తు నుంచి వాళ్ళని ఎలాగైతే పరలోకం వైపుకి కానాను వైపుకి తీసుకొచ్చాడో, ఆ రోజు వారిని ఐగుప్తు నుంచి కానాను భూభాగానికి ఎలాగైతే తీసుకొచ్చాడో, మళ్ళీ దేవుడు ఈ దుష్ట యుగం నుంచి దేవుడు చెప్పండి పరలోకం వైపుకి తీసుకురావడానికి మోసే పోషించిన పాత్ర కన్నా గొప్ప పాత్ర పోషించడానికి దైవమే మానవ ఆకారంలో ఇలలోనికి వచ్చి ఈ రెండిటిని అనుసంధానం చేయడానికి సిలువెక్కి చనిపోయాడంట. దీన్ని సైన్స్ అంటారా, మూఢనమ్మకం అంటారా అని చెప్పి ఏం పేరు పెడతారు ఈ సబ్జెక్ట్ చెప్పండి? దీన్ని సైన్స్ అంటారా, మూఢనమ్మకం అంటారా, రిలీజియన్ అంటారా, ఏమంటారు చెప్పండి? నువ్వే పేరంటే పెట్టబ్బా, ఇది వాస్తవం, గుర్తుపెట్టు. ఇది వాస్తవం. దేవుడు ఉన్నాడు, కనబడిన లోకాలు ఉన్నాయి, ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి ఉంది. ఖచ్చితంగా తను అనుకున్నది ఆయన జరిగిస్తాడు. మరలా ఈ సృష్టిని నూతన పునరుద్ధానం వైపుకి ఎలా నడిపించాలో చట్టం తన పని తాను చేస్తున్నట్టుగానే దేవుడు తన పని చేస్తున్నాడు. 11వ అధ్యాయం 3వ అధ్యాయం నుంచి పాడైపోయిన వ్యవస్థను మళ్ళీ బాగు చేస్తూ వస్తున్నాడు. అదే ఆయన ప్లాన్. ఎలా బాగు చేస్తున్నాడు? ఎలా వచ్చాడు? లోబడవలసింది వాడుకు లోబడిపోయారు, నింపవలసింది నింపబడి వాడివే పడిపోయారు. మరి ఎలా పడిపోయారు? ఎప్పుడైతే వాళ్ళలో పడిపోయారో మానవులకు వచ్చిన వ్యవస్థలు ఏంటో చెప్పనా? బానిసత్వం. ఏమొచ్చింది చెప్పండి? మానవులకు వచ్చింది బానిసత్వం వచ్చింది. రాలేదా అడుగుతున్నాను. ఈ బానిసత్వం అనే సబ్జెక్ట్ బైబిల్లో ఉందా లేదా చెప్పండి? ఇశ్రాయేలు దగ్గర బానిసలు ఉన్నారా లేదా? క్రొత్త నిబంధన కాలంలో బానిసలు ఉన్నారా లేదా? ఆ బానిసత్వం బైబిల్ వద్దని లేదు. మీరు బాగా వినండి. వ్యవస్థల్ని ఎలా ప్రక్షాళన చేశాడు మీరు చూడండి. ఆ వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నప్పుడు దేవుడు ఏదైతే ఆల్రెడీ మనం అలవాటు పడిపోయి ఉన్నామో దాని నుంచే వైద్యం స్టార్ట్ చేశాడు. చట్టం తన పని చేస్తుంది అన్నది ఎంత పెద్ద మాటో, దేవుడు కూడా తన పని తాను చేస్తున్నాడు. ఎట్టా చేస్తున్నాడు? ఎలా చేస్తున్నాడు అంటే బైబిల్ అంది మీరు బానిసలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు రెచ్చిపోండి, తిరగబడిపోండి అని బైబిల్ చెప్పలేదు. ఏమంది? మీ యజమానులకి చెప్పండి, లోబడండి. ఒకవేళ నడుతున్నాను, బానిసలు తిరగబడితేనే స్వతంత్రం అనుకుంటే, బానిసలు తిరగబడితే ఇప్పుడు యజమానులు ఎవరికి బానిసలు అవుతారు చెప్పాలి? ఇప్పుడు బానిసలు తిరగబడితేనే స్వతంత్రం అయితే, బానిసలు తిరగబడితే ఇప్పుడు యజమానులు ఎవరికి దాసులు అవుతారు? బానిసలు అంటే మళ్ళీ తిరిగి ఏమొచ్చింది అంటే బానిసరకం పోవట్లేదు. అంటే మరి దేవుడు దీన్ని ఎలా బాగు చేయడు? అందుకే దానికి చక్కటి చిట్కా ఏంటి చెప్పనా? నువ్వు తిరగబడితే ఫ్రీడమ్ కాదు, నువ్వు తిరగబడితే మళ్ళీ వాడికి ఫ్రీడమ్ పోద్ది, వాడు తిరగబడితే నీకు ఫ్రీడమ్ పోద్ది. అందుకే మీరు ఏం చేయాలంటే, నువ్వు లోబడు, ఆడు లవ్ చేస్తాడు. ఏం చేయాలి? అందుకే యజమానులైన వారు దాసుల్ని ప్రేమించాలి, దాసులైన వారు యజమానుల్ని చెప్పండి లోబడి ఉండాలి. ఈ సబ్జెక్టుకి ఉదాహరణ బైబిల్లో ఎవరిని పెట్టారు చెప్పనా? ఫిలోమోను చెప్పండి, ఒనేసిము. ఫిలోమోను పత్రిక ఉందిగా, ఎన్న అర్థమైపోతే ఇంక చేసేది ఏమి లేదని మళ్ళీ చెప్తున్నాను నేను. ఫిలోమోను ఒనేసిము సబ్జెక్ట్ నడుతుంది. ఫిలోమోన్ ఎవరు? ఒక యజమాని. ఒనేసిము ఎవరు? ఒక బానిస. ఫిలోమోన్ దేవుడు చెప్తున్నాడు, ఫిలోమోన్ అంటే యజమానులు ఎలా ఉండాలి? దాసుల్లా కాక
స్నేహితుల్లా చూడాలి. ఎప్పుడైతే వాళ్ళని స్నేహితుల్లా చూస్తావో దాసులు కూడా నీ ప్రేమకి ముద్దులైపోయి చివరికి మీరు దాసులా స్నేహితులనే ఒక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవుడి వ్యవస్థల్ని ఎలా మార్చాడంటే ఏదైతుందో అందులోనే విలువలు చొప్పించి ఇలా ఉండండి రయ్యా మీ వ్యవస్థలు మారుతాయని చెప్పి. అందుకే చూడండి, అలా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాసులు బానిసలు రాను 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 ఇప్పుడు ఈ 20వ శతాబ్దం లేదా 21వ శతాబ్దంలో ఇప్పుడు బానిసర్కం అనేది మెజారిటీగా ఉందా? పోయింది. 11వ అధ్యాయం ఆది కాండంలో ఉండేదా లేదా? ఈజిప్ట్ కాలంలో ఉందా లేదా? ఇశ్రాయేల్ కాలంలో ఉందా లేదా? మరి ఈరోజు ఏమైంది? దేవుడు తన పని తాను చేస్తున్నాడు. మనకు కనబడదు. నేను మళ్ళీ చెప్తాను, ఆయన ఏం చేస్తాడో మనకు కనబడదు, కానీ ఆయన చేసేవి చేస్తాడు. ఆయన చేసేవి చేస్తారు. అందుకే ఫినిహాసు ఒనేసిమును చూడండి, వాళ్ళు చెయ్యాల్సినవి చేశారు. మరో గవర్నమెంట్ స్టార్ట్ అయింది అక్కడే. లెమెక్ ఆడొక ఫిలాసఫీని స్టార్ట్ చేశాడు మానవ ప్రపంచంలో. ఫిలాసఫీ చెప్తున్నా, దెబ్బకు దెబ్బ అన్నాడు. ఆ పడుచువాడు నన్ను గాయపరిచాడు కనుక నేను చెప్పండి ఆడిని గాయపరిచాడు, ఆడు నన్ను అన్నాడు కనుక నేను వాడిని అన్నాను. ఇదే కదండి స్టేటస్లో వాట్సాప్లో ఎందుకు పెట్టుకుంటే చెప్పండి. వాళ్ళు అన్నారు కనుక నేను అన్నాను కాదన్నా. ఇదే స్టేటస్లు చూడలేదు చచ్చిపోదామండి. నేను బలంగా తీసుకుని నిర్ణయం ఏంటి చెప్పిన, ఎవరు స్టేటస్లు చూడకూడదు అనుకోండి. నేను స్టేటస్ పెడితేనే చూడాలి, వాళ్ళు ఎవరు నేను చూడను. వాళ్ళు చూడాలని పెడతారు, మనం చూడలేనందుకు కూడా ఫీల్ అయిపోయి ఇంకేటేస్తారు స్టేటస్లు. మీరు నన్ను పెట్టుకోండి చూడడం నెల చెప్తున్నాను. ఇలాంటి ఫిలాసఫీ ఎక్కడి నుంచి చెప్పినా లెమెక్ గడు తెచ్చాడు. లెమెక్ గడు దెబ్బకు దెబ్బ. అదే సంస్కృతిని బేస్ చేసి దేవుడు ఒక లా ఇచ్చాడు. ఏంటి చెప్పిన, దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కన్నుకి కన్ను, చెయ్యికి చెయ్యి. అంటే దేవుడు ఎలా మారుస్తాడు? ముళ్ళుని చెప్పండి ముళ్ళుతోనే తీస్తాడు. అది ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం. అందుకే చూడండి, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసే విధానం అక్కడ బానిసల్ని యజమానుల్ని వ్యవస్థగా మార్చేశాడు. ఈ సబ్జెక్ట్ అర్థం చేసుకోలేక మార్టిన్ లూథరన్ కింగ్ జూనియర్ ఏమన్నాడంటే, బైబిల్ కూడా బానిసర్కం వరకు మాట్లాడింది, బైబిల్లో కూడా ఇలాంటివి ఏంటి సమానత్వం లేదని అపార్థం చేసుకున్న తర్వాత వక్తలు పెద్దలు చెప్పిన తర్వాత అవును ఇది కదా అని అర్థం చేసుకుని మార్చుకున్నారు. నేను అంటున్నాను, బైబిల్ బానిసర్కాన్ని ఎంకరేజ్ చేయలేదు. బానిసత్వాన్ని తీసేయాలంటే బానిసలకు కూడా ప్రేమ తెలియాలి, యజమానులకు కూడా ప్రేమ తెలియాలి. ప్రేమ అనే బంధంతో ఏం తీస్తాడు చెప్పండి? ఈ రోజుకి బానిసత్వం తీసేస్తాడు. లెమెకు దెబ్బకు దెబ్బ అన్నాడు, కానీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాడు. అవును దెబ్బకు దెబ్బ కొట్టు, పంటికి పన్నా కొట్టు, కన్నుకు కన్నా కొట్టు, కాలుకు కాలా కొట్టు, చెయ్యికి చెయ్య కొట్టు. కానీ వన్ డే ఒక రోజు వస్తుంది, ఎక్కడ కొడితే చెప్పండి ఎక్కడ చూపించే రోజు వస్తుంది, ఎక్కడ ఉమ్మేస్తే తుడిచేసుకునే రోజు వస్తుంది. అది ఏంటి ప్రభు అంటే, దట్ ఈజ్ మై గవర్నమెంట్ అంటాడు ఆయన. ఎలా ప్రభు అది ఎలా సాధ్యం అవుద్దంటే, నా కుమారుడు వస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఆ రోజు ఆ వ్యవస్థ ఎలా ఉంటుందంటే, మీరు కొట్టిన వారిని కొట్టరు, తిట్టిన వారిని తిట్టరు, మీరు అనేవారిని అనరు. చివరికి మీ మీద కత్తులు గుదిలు ఎత్తి మిమ్మల్ని ఎంత చంపాలనుకున్న మిమ్మల్ని ఏమనరు. ఒక మాట అయితే అంటారు నిలబడి, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం అంటారు. ఆ ఒక్క మాటకి సొసైటీలో వైబ్రేషన్ వస్తుంది. ఏంటబ్బా ఇది, వీళ్ళు ఎలా క్షమించగలుగుతున్నారు? ఇంత హాని చేసిన వీళ్ళు ఎలా క్షమించగలుగుతున్నారు? ఇంత వాళ్ళ ప్రాణాలు తీసేసిన వాళ్ళు మనల్ని ఎలా క్షమించగలుగుతున్నారు? అసలు ఏంటి, వారు దేన్ని ఫాలో అవుతున్నారు? అప్పుడు ఆ పబ్లిక్ అర్థం కావాల్సిన ఆన్సర్, వాళ్ళ గాడ్స్ కింగ్డమ్ అని ఫాలో అవుతున్నారు, దేవుని రాజ్యాన్ని ఫాలో అవుతున్నారు. ఈ రాజ్యాన్ని ఫాలో అయితే కేసు కట్టి లోన్ వేసి ఈడ అసాల్ట్ చేయడానికి నా మీద కత్తి ఎత్తాడు, ఎత్తితే చాలు ఏదో ఒక కేసెస్ లోపలే ఎత్తారు. నడుతున్నాను ఎత్తాలన్న ఇంటెన్షన్ ఉంది, నడుతున్నాను. చాలామంది పోటీకల్లాగా ఆ కర్ర తీసి ప్రతి దానికి తగునమ్మ అని గొడవకి వెళ్ళిపోతుంటారు కదా, ఇలా తీసి రాడు కోట్టాడంట. అది చాలు, నువ్వు లోపల పడక తెలుసా? ఆడు ఆయుధం పట్టుకున్న మీదకి వచ్చాడు, అదొక సెక్షను. ఆయుధం పట్టుకుని బెదిరించి అదొక సెక్షను. దుర్భాషలు ఆడో అదొక సెక్షను. చివరికి అది ఎత్తావు అంటే ఆయుధంతో కొడితే చచ్చిపోతాడని తెలుసు కూడా ఎత్తావు, అదొక సెక్షను. ఇది చాలు నేను లోనేసి గుమ్మేడు అని గుర్తుపెట్టుకో. ఇన్ని చేస్తున్నావు, నడుతున్నాను. దెబ్బకు దెబ్బ కాదు, పంటికి పన్ను కాదు. న్యూ టెస్ట్మెంట్లో ఆయన ప్రక్షాళన చేస్తున్నారు, గవర్నమెంట్ మారుస్తున్నాడు. అంటే మనిషికి ఏది సౌఖ్యమో దెబ్బకు దెబ్బ కొట్టుకుంటే రేపు ఆడు ఉండడు, నువ్వు ఉండవు. మీకు మీరు తన్నుకు చేస్తే ఈ మానవ ప్రపంచంతో మరి ఎలా ఉండాలి? కొట్టినోడిని కూడా క్షమించడంలో రాయల్టీ ఉంది. అది ఎలా ఉంటుందో చూపించడానికి భూమి మీదకి ఒక ఆయన వచ్చాడట. ఆయన పేరేంటి చెప్పండి?
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వ్యవస్థ ప్రక్షాళన వీలైతే వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. వ్యవస్థను మార్చుకుంటూ వచ్చిన, అందుకే ఇదంతా మీకు అర్థమైతే లెమేకి యాటిట్యూడ్ కాదు మనకు ఇప్పుడు ఉండాల్సింది. చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యాటిట్యూడ్ మనకు ఉండాలి. మాటకు మాట అనకపోతే లోకువైపోతామండి అంటే లోకువైపోవడానికే పిలువబడ్డాం. గుర్తుపెట్టుకోండి, లోకువైపోవడానికే పిలువబడ్డాం. అయ్యో వాడికి ఆన్సర్ ఇవ్వకపోతాడు జ్ఞానిగా ఫీల్ అవుతాడు అంటే ఆడు ఎలా ఫీల్ అయినా చెప్పండి, నా దేవుడు ఏది ఫీల్ అవుతున్నాడు అన్నదే నాకు ఇంపార్టెంట్. ఫేస్బుక్లో గొడవలు పెట్టేసుకుంటారు. ఫేస్బుక్లో ఏమైనా గొడవలు పెట్టుకుంటారు తెలుసా? ఫేస్బుక్లో వాళ్ళు గొడవలు పెట్టుకుంటారు. రే కంగారు పడకరా, మా రాజు ఒక రోజు మేఘాల మీద వస్తాడు, ఆ రోజు మాట్లాడుకుందాం మన ఇద్దరం అంటే అప్పుడు కూడా బెదిరిబ్బే. నేను అడుగుతున్నాను, ఆ రోజు వస్తాడు రా, మా రాజు వస్తాడు ఆ రోజు వచ్చే అయినా అనలేదు ఆ మాట. చెప్పండి, మనం మాత్రం ఆయన వంకెట్టుకుని ఫేస్బుక్లో ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు. కొంతమంది అంటున్నారు బైబిల్ చేతుల్లో ఉండిపోయింది కాబట్టి ఉండు. మనం అలా ఉండడానికే పిలవబడ్డాం. బైబిల్ ఉండిపోయింది కాబట్టి అలా ఉండు, లోబడు. మళ్ళీ దేవుడు నిన్ను రాజుని చేయబోతున్నాడు, గుర్తుపెట్టుకో. మళ్ళీ ఆ లోకంతో ఈ లోకంతో కలపడానికి ప్రభు వచ్చాడు.